Beloved God, help us all to love you more and more and more and more and still and more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లుగా మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. బాబా की जय. మకారం ప్రణవ సహితం అద్వితీయం అమోఘం మహాతేజం మధురహాసం స్వర్ణదేహం అనంతం శ్రీంతనయం వందే మెహరం సురనర ప్రియం సకల లోకారాధ్యం సకల లోకారాధ్యం శరణో మమ అనంతాత్మా అవతార్ మెహర్ బాబా పాహి మాం పాహి మాం ప్రణతులివే మెహరీశ్వరం ప్రణతులివే మెహరీశ్వరం. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రేమ అవతారుడైనటువంటి మెహర్ బాబా ఈ సహజీవన కార్యక్రమంలో ఏ కారణం చేత ఈ సహజీవన కార్యక్రమం ప్రారంభించబడిందో, ఏ కారణాన్ని ఆయన సకారణంగా తీసుకున్నాడో దానికి అనుగుణంగా ప్రవచనాలు, ప్రభు చరిత్రం మనకి ఆ రెండు ఒక ఆలంబనగా ఇచ్చి వాటి ద్వారా చాలా విషయాల్ని గ్రహించి వాటిని అవగతం చేసుకొని మన జీవనాలని ప్రేమమయం చేసుకోవడానికి, మెహర్మయం చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఆ ప్రభువుకి మీ తరపున, ఈ పనిముట్టు తరపున యావత్ దేశంలో, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక తత్పరులందరి తరపున కూడా 100,000 కోటి బాధాభివందనాల్ని అర్పిస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రవచనాలు చెప్పుకుంటున్నాము. ప్రవచనాలు అంటే పదే పదే చెప్పుకోవాల్సినవి. ఈ పదే పదే ఎందుకు చెప్పుకోవాలంటే ఆల్రెడీ మేము ఇదివరకే మంత్రి సంవత్సరం పూర్తయిపోయింది. కానీ మళ్ళీ ఎందుకంటే ఇది మళ్ళీ బాబా స్టార్ట్ చేశారు. ప్రవచనాల మీద కాన్సన్ట్రేషన్ చేయరు ఎవరును. ఎంతసేపు మనం ముఖాన్ని అద్దంలో చూసుకుంటాం తప్ప మిగతా శరీరాన్ని అద్దంలో చూసుకోం. ముఖాన్ని ఎందుకు చూస్తాము? దాని మీద మన కాన్సన్ట్రేషన్. ఇక్కడ కూడా బాబా యొక్క ఆ అవతార మహోన్నతమైనటువంటి విగ్రహంలో ఆ విగ్రహం అంతా కూడా ప్రేమపూరితమే. అప్పుడు కూడా మనం బాబా ముఖాన్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాం. ప్రవచనాల్లో కూడా తదనుగుణమైనటువంటి అంశాలను మాత్రమే తీసుకుంటాం. అందుచేత బాబా మనకు ప్రత్యేకంగా ఈ సహజీవన కార్యక్రమాన్ని బట్టి సంపూర్ణంగా బాహ్య అంతర అర్థాలను చూసుకునే అవకాశాన్ని ఇస్తున్నాడు.
నిన్న మనం పాపి సాధువు అనేటటువంటి చక్కని విషయాన్ని తెలుసుకున్నాం. ఈరోజు ప్రవచనాల్లో 81వ పేజీలో పరిమిత ఆత్మ మంచి చెడు రెండు సంస్కారాల్లోనూ ఉంటుంది. పరిమిత ఆత్మ యథార్థానికి ఆత్మ పరిమితం కాదు, ఆత్మే పరమాత్మ కదా, అది పరిమితం కాదు. అయితే పరిమితమైన ఆత్మ అన్నది పరిమితమైన మానవుడికి ఉద్దేశించినది అని మనం భావించాలి. అందువల్ల చెడు మంచి చెడు రెండు సంస్కారాల్లోనూ ఉంటుంది. బాబా అంటున్నారు, క్రమక్రమంగా సంక్రమించే మంచితనం అనే రైలు ప్రేమ ఉదారత్వం మరియు శాంతిని తీసుకుని వస్తుంది. ఇది బాబా ఒక విధంగా చాలా మెహర్ బాబా నౌకలాగా మెహర్ బాబా రైలు అన్న సంబోధన ఇచ్చారు. ఇక్కడ మంచితనాన్ని రైలు బండితో పోల్చడం ఆ మహనీయుడికి చెల్లింది. ఎందుకంటే ప్రపంచం పుట్టినప్పటి నుంచి కూడా, మానవ జన్మ వచ్చినప్పటి నుంచి కూడా మానవుడు జంతు సంస్కారాలతో నిండిపోయి ఉండడం చేత మంచి అనే దాన్ని వాడు స్వీకరించడం లేదు. నాటి నుంచి నేటి వరకు వాడికి చెడు స్వీకరించినట్టుగా మంచి స్వీకరించడానికి వాడికి ఆ బుద్ధి తోచడం లేదు. కాబట్టి బాబా ఏమంటున్నారు, క్రమక్రమంగా సంక్రమించే మంచితనం. క్రమక్రమంగా అంటే ఒక్కొక్క జన్మ వచ్చు, లేదా 5 జన్మలు అవ్వచ్చు, లేదా 10 జన్మలు అవ్వచ్చు. సంక్రమించడానికి దానికి టైం ఏమిటి? అందుచేత మంచి క్రమక్రమంగా సంక్రమించే మంచితనం అనే రైలు ప్రేమ ఉదారత్వం మరియు శాంతిని తీసుకొని వస్తుంది. ఉదారత్వం మరియు శాంతి. ఉదారత్వము అంటే ధాతృత్వము, అంటే సహాయం చేసేటటువంటి లక్షణం. మరియు శాంతి. ఈ శాంతి ఎవరికి కావాలి? విశ్వశాంతి కోసం ప్రభు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయన్ని ప్రేమించే వాళ్ళు మనశ్శాంతి కోసం ప్రయత్నించాలా. మనశ్శాంతి అంటే మనకు సంబంధించిన శాంతి అనే అర్థం కాదు. ఏ సంస్కార భూయిష్టమైనటువంటి శరీరంతో, ఐషడ్వర్గాలతో, రకరకాల రుగ్మలతో కూడుకున్న ఈ దేహము, స్థూల సూక్ష్మ కారణ శరీరాలనే 3 అంగాలు కలిగినటువంటి ఈ దేహము, ఇది ఇవ్వబడిన దగ్గర నుంచి కూడా మానవుడికి శాంతి లేదు. కాబట్టి శాంతిని ఖచ్చితంగా ఆ మంచితనం అనే రైలు ప్రేమ తీసుకొస్తుంది అంటున్నాడు బాబా. ఈ సుగుణాల ఆచరణల వల్ల పోగు చేయబడే మంచి సంస్కారాలు వాటికి వ్యతిరేకమైన కామ క్రోధ లోభాలనే చెడు సంస్కారాలను అధిగమించి సమతుల్యానికి తీసుకుని వస్తాయి. శాంతిని తీసుకొచ్చి ఉదారత్వాన్ని ప్రసాదించేటటువంటి ఆ మంచితనం అనే రైలు ప్రేమ, వాటిలో ఉన్నటువంటి సుగుణాలు ఇవి మనకు తెలియవు. మంచితనంలో ఉన్న సుగుణాలు, మంచితనంలో ఏమిటండి సుగుణాలు ఉంటాయని ఒక ప్రశ్నగాని వేస్తే మనం ఏమేమో చెప్పుకెళ్తాం, ఏమేమో చెప్తాం, అసలు చెప్పం. ఆ మంచితనం అనేటటువంటి రైలు ప్రేమలో ఉండే సుగుణాలు, వాటి ఆచరణలు, సుగుణాలు అంటే మంచి గుణాలు. మంచి గుణాలను వెతుకుతాం. భౌతిక ప్రపంచంలో లేని జీవితంలో, లేని శరీరంతో, లేని ఆలోచనలతో మనకు ఎందుక మంచి? అది మనకు అందుతుంది ఏమిటి? ఆయనకి ప్రయాణం అయితే మరేమిటి? ఇక్కడ సుగుణాలు అంటే ఎవరికి సంబంధించినవి? ఆయనకి సంబంధించినవి. మానవ రూపంలో ఉన్న భగవంతుడికి సంబంధించినవే. మీకు ప్రతిసారి లోతుగా ఈ విషయాన్ని బాబా చెప్పిస్తున్నాడు. అవగాహన చేసుకోకపోతే అది మీ తప్పు అవుతుంది తప్ప ఆయన తప్పు కాదు, లేదా మన తప్పు అవుతుంది. అందుకని
ఈ జన్మలో మనం జన్మ పొందలేదు, జన్మల పరంపరలో మనం లేవు, ఆయనే ఉన్నాడు. ఆయన కొనవన్నీ మంచితనాలే, కానీ తన యందు తాను ఎరుక లేని కారణంగా ఇంత గాఢంగా ఉంటుంది సబ్జెక్టు. ఇలాగ అవగాహన చేసుకోవాలి ప్రతిదీన్ని, అప్పుడే కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. ఆ మహాకురుక్షేత్ర రణరంగంలో నా తాతలు, నా తండ్రులు, నా మనవులు, నా మేనమావులు, నా వాళ్ళంతా ఉంటే వాళ్ళని సంహరించి నేను రక్తపు కొడుతున్నా కృష్ణ, నాకు ఇది అక్కర్లేదని శ్రీకృష్ణుడంతటి వాడు జగద్గురువు, అటువంటి వాడిని ఆ మాట చెప్పి గాంధీవం పడేసి కిందకి దిగిపోతుంటాడు. ఎవరు? నర నారాయణుల్లో నరుడు అంటే పార్థుడు. అప్పుడు ఆయనకి తప్పలేదు, వీడికి చిన్న మామూలుగా చెప్తే అర్థం కాదని చెప్పి 18 అధ్యాయాలు గల భగవద్గీతని చెప్పాడు. అంటే 18 అధ్యాయాలు బాబా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పలేదు, ఆయన చెప్పినవి 8 అధ్యాయాలే. కానీ ఈ 8 అధ్యాయాలని చేశారు మన వాడు గొప్ప తెలివితేటలతో. ఎవరు చేశారు? ఇలాంటి పని చేయగలిగిన వాళ్ళు కేవలం పురోహితులు, అర్చకులు, బ్రాహ్మణులు. వాళ్ళలో కొంతమంది పీఠాలను అలంకరించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వాటిని అలాగా 18 అధ్యాయాలు చేశారు. చేసినందువల్ల ఏమైంది? ఇందులో భగవంతుని యొక్క వాక్కు కాకుండా మానవుల యొక్క వాక్కులు కూడా కలిసిపోయేవి. అందుకే గీత చదివిన వాళ్ళు అన్ని చదవక్కర్లేదు, అతి ముఖ్యమైనవి 100 ఉన్నాయి. 18 అధ్యాయాలు 700 శ్లోకాల్లో అతి ముఖ్యమైనవి 100 ఉన్నాయి. ఆ 100 ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే మనందరికీ పరిచయమైనటువంటి చక్కటి గానగంధర్వుడు ఘంటసాల చేత పాడించారు ఆ 100ను. ఆ 100 మళ్ళీ మీకు మహర్షి చేత కూడా బాబా రాయించారు, మళ్ళీ రీరైట్ చేయించారు మీకు. అది అందులో ఎలా రాయించారు? ఆయన మామూలు ఈ పల్లె పదాలతో రాయించాడు ఆయన. ఆ 100 చాలా ముఖ్యమైనవి. అవి తెలుసుకుంటే జీవిత సత్యాలన్నీ తెలిసిపోతాయి. 18 అధ్యాయాలు చదివి 700 శ్లోకాలు బట్టి పట్టిస్తే ఇప్పుడు చిన్న చిన్న పిల్లల చేత కూడా చదివించేస్తున్నారు. రామచంద్రకి ఈ అధ్యాయులు చెప్పి నాకు బాగా జ్ఞాపకం. నా చింతనలో సోనాముఖి వెళ్ళాను, మైసూర్ దగ్గర సోనాముఖి. అక్కడ కూర్చున్నారు బాబా, ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. మాత ఉన్నారు, ఆయన ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. నా అదృష్టవతి వాళ్ళ దర్శనం. ఆ దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సోనాముఖిలో ఏమైందంటే రెండు రామచిలుకలు, తెల్ల రామచిలుకలు ఉన్నాయి. ఆ 2 తెల్ల రామచిలుకలు కూడా భగవద్గీతను పారాయణ చేసి అవి నాకు ప్రేరణ అయ్యేవి. ఆ రోజుల్లో మనిషికి ప్రేరణ కావాలి, ఆ ప్రేరణ వాళ్ళని ఉత్తేజం తేవాలి. ఆ ఉత్తేజం తాను నమ్మిన భగవంతుడు ఎవరైతే ఉంటాడో వాళ్ళు ఆ పరిస్థితులు చూసి వాడిని కొంచెం కరుణించాలి. అప్పుడు వీడు ఆధ్యాత్మిక ప్రయాణం ఉన్నతంగా సాగుతుంది, లేకపోతే సాగదు. అందుచేత ఏమైంది మీకు? ఎప్పుడైతే వీడు మంచి చెడు సంస్కారాల్లోనే ఉంటుంది పరిమిత ఆత్మ అని చెప్పారు కదా బాబా. అయితే ఈ సుగుణాల ఆవరణల వల్ల, ఆచరణ వల్ల, అంటే ఆ సుగుణాలు ఏమిటి? ఈ 100 శ్లోకాల్లో ఉన్నాయి. ఆచరించదగినవి, ఆచరించదగిన అద్భుతమైన సుగుణాలు ఉన్నాయి ఆ 100 శ్లోకాలు. అవి ఎందుకు దాన్ని మీకు అటాచ్ చేయవచ్చు? బాబా ఎందుకు అటాచ్ చేశారంటే రామావతారంలో అది పూర్ణావతారమే, కానీ రాముడు ఏ సందేశాలని ఇవ్వలేదు. కృష్ణావతారం జగద్గురువు, మహోన్నతుడు, లీలామానుషచరుడు, ఆల్మోస్ట్ ఆల్
కురుక్షేత్ర రణరంగాన్ని జరిగేటట్టు చేసి రాజులందరినీ తుడిచిపారేశాడు ఆయన. అటువంటి వాడు సందేశాలు ఆయన కూడా వాళ్ళకి ఇవ్వలే, మంచి చెప్పాడు తప్ప సందేశాలు ఇవ్వలే. కానీ రణరంగంలో తన మాటని అవగాహన చేసుకోలేక యుద్ధం చేయని భీరుడైపోయిన అర్జునుడికి కర్తవ్యం బోధించడం కోసం ఈ శ్లోకాలను చెప్పవలసి వచ్చింది. ఆ శ్లోకాల్లో చాలా సుగుణాలు ఉన్నాయి. ఈ సుగుణాలు మనకెందుకండి, బాబా చెప్పినవి ఉన్నాయి అంటే బాబా చెప్పినవి శ్లోకాలు కావు, కానీ హీప్స్ కోకోలైన సందేశాలు మన జీవనానికి. అంటే 84 లక్షల జీవనాలు కుదురుతో ఒక జీవితం, ఆ జీవితం మొత్తం మీద సరిపోయే సందేశాలు ఇచ్చాడు మెహర్ బాబా. అది ఇలాగా మౌనంగా మనకు అక్కర్లేదు. మనకు రోజుకు వచ్చినవి 4, 5, 6, 7 10, 15 చిలక పలుకులు స్టేజ్ ఎక్కినప్పుడు మాత్రం పలికిసి వాటి వివరాలు చూపించుకుంటాం. ఇది విమర్శ కాదు, వివేకం. మనకి వివేకం ఇచ్చాడు భగవంతుడు, విచక్షణ ఇచ్చాడు భగవంతుడు, విలువలను తెలిపాడు భగవంతుడు. ఇవన్నీ మనం మానవులుగా జన్మించిన తర్వాత మనం వీటిని తెలుసుకోలేకపోతే మానవ జన్మే వృధా అయిపోతుంది. కాబట్టి ఈ సుగుణాల ఆచరణల వల్ల ప్రోగు చేయబడే మంచి సంస్కారాలు, సుగుణాలు ఆచరిస్తే ఏమవుతుంది, మనకేమిటి లభిస్తుంది, మంచి సంస్కారాలు మనకి అంకురిస్తాయి. అలాంటి మంచి సంస్కారాలు వాటికి వ్యతిరేకమైన కామ క్రోధ లోభాలనే చెడు సంస్కారాలను అధిగమించి, వాటికి ఎదురే కామక్రోధ అంటే అరిషద్వర్గాల యొక్క చెడు సంస్కారాలని అధిగమించి సమతుల్యానికి తీసుకుని వస్తాయి. అందుకే మనిషిలో దురదృష్టవశాత్తు ఆ తయారు చేసినటువంటి భాషాజ్ఞానులు మనీని షీ పెట్టారు. మనీ అంటే డబ్బు, షీ అంటే ఆడది. ఈ మనిషి అన్న మాటలో ఆ 2 అర్థాలు ఉండడం వల్ల వీడు ఆ రెండింటికి దాసోహం అయిపోయాడు. నేను మనిషిని అని. యు ఆర్ నాట్ ఎ మ్యాన్. బాబా అంటాడు, నువ్వు డ్రాప్ సోల్, DROPSOUL, డ్రాప్ సోల్, బిందు ఆత్మవు అంటారు బాబా. అందుకే ఆ మనిషి అన్న మాటను దూరం చేశాడు బాబా. బిందు ఆత్మ. ఈ బిందు వేసవాలి, సింధు అవ్వాలి అంటే ఆయన వాలి. కాబట్టి ఏం చేశాడు ఈయన, ఈ మంచి చెడు సంస్కారాలు సమంగా తూగి పరస్పరం 2 అధిగమింపబడినప్పుడు వెంటనే 2 సమసిపోతాయి. శ్రీరాముడు రామాంజనేయ యుద్ధం ఆ సన్నివేశంలో అన్ని అస్త్రాలు ప్రయోగించాడు. వాటన్నింటి తిప్పుకొట్టారు రామకృష్ణుడు. మరి ఇంకేం ప్రయోగించినా వాళ్ళు వాటిని తిప్పుకొట్టొస్తారని రాముడికి నమ్మకం వచ్చి, ఇదిగో ఇది రామబాణం, మీలాంటి చిన్నపిల్లల మీద ఇది ప్రయోగించడం నాలాంటి రాజుకి తగదు. ఒక్కసారి మీకు వార్నింగ్ ఇస్తున్నాను, హెచ్చరిస్తున్నాను, రామబాణాన్ని ఏది ఆపలేదు అంటే. వీళ్ళిద్దరు లవకుశులు వాల్మీకి ఆల్రెడీ అన్ని అస్త్రశస్త్రాలు ఇప్పుడు వాల్మీకి ఇచ్చారు వాళ్ళకి చేతికి. ఎందుకు ఇలాంటి సీక్వెన్స్ వస్తుందని. ఇప్పుడు దీనికి మంచి మీకు ప్యారలల్ విషయాలు బాబా చూపిస్తాడు. అస్త్రశస్త్రములు అంటే ఏమిటి, సుగుణాలు అని అర్థం. బ్రహ్మాస్త్రం, వాయువాస్త్రం ఇలాంటివి కావు. నీలో ఉన్న మంచి అన్నీ కూడా అద్భుతమైన అస్త్రాలు. ఏదైతే మంచి కాని ఉందో అది పనికిమాలిన అస్త్రాలు. కాబట్టి మంచి చెడులు అనే సంస్కారాలను అధిగమించి సమతుల్యానికి తీసుకుని వస్తాయి. ఈ మంచి చెడు సంస్కారాలు సమంగా తూగి పరస్పరం 2 అధిగమించబడినప్పుడు వెంటనే 2 సమసిపోతాయి. బాబా సెంటర్కి వెళ్ళినప్పుడు ఇలాంటి విషయాలు చదువుకోవడం వినడం, సావాసులకు వెళ్ళినప్పుడు చదువుకోవడం వినడం,
ఇలాగ చదివిన వాడికి ఏమీ బుర్రలో ఉండవు. ఎప్పుడు నీ ప్రభువు నీకు ఇచ్చినటువంటి సందేశాలని, నీ ప్రభువు నీకు చెప్పినటువంటి ప్రేమ సందేశాలని, అత్యున్నతమైన ఆధ్యాత్మిక సందేశాలని, అందులో ఉన్న రహస్యాల్ని నువ్వు తెలుసుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో అప్పుడు నీకు అందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ ఉన్నత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి అంకురించడానికి నువ్వు ఆస్కారం ఇచ్చిన వాడు అవుతావు. అసలు రానివ్వకుంటున్నావు కదా. పుస్తకం చదవడమే మనకు బద్ధకం. పుస్తకం పట్టుకుంటే నిద్ర వచ్చేస్తుంది కొంతమందికి. ఒకవేళ మంచి అమూల్య విషయాలు చెప్తే నిద్ర వచ్చేస్తుంది. సహవాసుల్లో పడుకుని పోతుంటారు. హైదరాబాద్లో ఆ పెండాల్లో ఎంతో మంది పడుకుని పోతుంటారు. రాత్రి ఎప్పుడు పడుకోవడం లేదా? హైదరాబాద్ వచ్చి పడుకోవాలా? రాత్రి ఎప్పుడూ పడుకోవడం లేదా? సహవాసుల్లో పడుకునిపోవాలా? మానవుడు మహోన్నతుడు. అది ఎవడో ఒక సినిమాకి రాస్తాడు, మానవుడే మహనీయుడని. మన మహనీయులు మహోన్నతమైనటువంటి మహతత్వం నుంచి వచ్చిన వాళ్ళం. ఆంధ్ర మహాభాగవతంగా చదివితే ఈ విషయం 8వ స్కందంలో చక్కగా వివరించబడి ఉంది. మనం మన ధర్మాన్ని మనం నెరవేరుస్తూ, ఏ ధర్మం? ప్రాపంచిక ధర్మం. ఈ ప్రాపంచిక ధర్మం అనేది ఏమిటి అంటే, ఇందులో విలువలు ఏమైనా ఉన్నంటే ఏమీ లేవు. చెప్పండి. సంసార పక్షంగా మనం చేసే ఏ చర్యలు విలువలు ఉన్నాయో, ఇవి ఈ చర్యలో విలువ ఉందని ఎందులోనే విలువ లేదు. దాన్ని అధిగమించి కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసిన వాడు ఆధ్యాత్మికంగా ఏవైతే మనకి చెప్పబడ్డాయో, ఎవరి చేత చెప్పబడినా సరే, బాబా అంటారు, అందుకంటాడు, మీరు నాతోనే ఉండక్కర్లేదు, మీకు నచ్చిన చోటుకి వెళ్ళండి, కానీ మీ జీవితాన్ని చక్కగా సరిదిద్దుకోండి, మేలు చేసి మేలు పొందండి. నా దగ్గరికి రమ్మని నేను చెప్పను. నేను నీకు నచ్చాను, నీకు ప్రభువుగా కనిపించాను, నువ్వు నా సేవకుడిగా లేదా నాకు ఒక పైకి వచ్చే బంతుగా ఉంటానంట ఉండు, నాకు అభ్యంతరం లేదు. కానీ నిన్ను ఇక్కడ కట్టిలేదు. బాబా ఎవరికి కట్టలేదు, బాబా ఎవరికి నిబంధనలు పెట్టలేదు. నువ్వు వస్తే బాబా ఉంటే ఉండొచ్చు అని ఒక చక్కటి విషయాన్ని బాబా చెప్పారు. దీన్ని ఆసరాగా చాలా మంది అక్కడ ఇక్కడ డాన్సులు చేస్తున్నారు. ఇక్కడికి వస్తే ఇక్కడ బాబా అంటారు, ఇంకెక్కడికి వెళ్ళి అక్కడ ఆయా భగవంతుడితో ఆటలాడుతూ ఉంటారు. ఇది తప్పు కదా, కపటం కదా. కపటాన్ని క్షమించదు కదా ప్రభు. ప్రేమతో మీ అందరికీ ఈ విషయాలు బాబా మళ్ళీ 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 జ్ఞాపకంగా తూగి పరస్పరం రెండు అధిగమింపబడినప్పుడు వెంటనే రెండు సమసిపోతారు. రాముడు ఏం చేశాడు? రామబాణం ప్రయోగించాడు. మరి ఆంజనేయుడు ఏం చేశాడు? నామస్మరణ చేయడం ప్రారంభించాడు. ఈ రెండు సమం అయిపోయేవి. అప్పుడు ఏమైంది? ప్రపంచంలో అల్లకల్లోలం వచ్చేసింది. శివుడు ప్రత్యక్షంగా చదివించవలసిన అవసరం వచ్చింది. ఇక్కడ మనకి మంచి చెడు అంటే ఏమిటి? మంచి ఏమిటి? మంచి చెడు ఏమిటి? మంచి చెడు లేదన్నారు బాబా. ఇది గుర్తుంచుకోండి, చెడు అనేది లేదు. మీరెవ్వరూ చెడ్డవాడిని అనకూడదు. ఇప్పుడు మహా చెడ్డవాడు, దుర్మార్గుడు, మన ఆట మాటలు ఉపయోగిస్తారంటే దుర్మార్గుడు, కాముకుడు, పనికి రానివాడు, ఇలాంటి మాటలు ఉపయోగిస్తాం. మనకెక్కడ హక్కుంది? మనమా జన్మొచ్చింది వాడికి భగవంతుడు. భగవంతుడు ఇచ్చినప్పుడు ఆయన యొక్క ఆ మహాకార్యంలో వాడు ఒక భాగస్వామి కనుక మన వాళ్ళకి చెడ్డ అన్నకు వీల్లేదు. మన చెడు అందుకే అంటాడైనా గమ్మత్తు గన్ను, ఒకరిలో ఉన్నటువంటి దుర్గుణాన్ని నువ్వు చూపించేటప్పుడు నీ వెనక నీలో ఉన్న ఒకసారి చూసుకోమంటాడు. అందుకని ఈ రెండు కూడా సమసిపోవాలి. మంచి అయినా మంచి కాంతి అయినా సమసిపోవాలి. సమసిపోతే వెంటనే చైతన్యం బంధనాల స్థితి నుండి స్వాతంత్ర్య స్థితికి చేర్చబడుతుంది. ఏమైంది నీకు? చైతన్యం ఏదైతే ఉందో అది బంధనాల్లో పడిపోయింది. అందువల్ల అదేమవుతుంది? ఆ స్థితి నుండి విముక్తి పొంది స్వాతంత్ర స్థితికి, స్వేచ్ఛకు వస్తుంది. స్వేచ్ఛ స్థితికి ఒక ఖాతాను మూసివేయాలంటే జమ ఖర్చులు రెండు పద్ధతులు సరిసమానం చేయబడాలి. కానీ సాధారణంగా
జనుల వైపునను లేదా జమల వైపునను లేదా ఖర్చుల వైపునను పద్దు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఖాతా అలాగే కొనసాగించబడుతుంది. అంటే బాబా భౌతికమైన ఉదాహరణ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు ఆయన. మనం అర్థం చేసుకుంటూ తెలుస్తుంది. ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే ఖర్చు వైపు పద్దు ఎక్కువగా ఉన్నప్పుడే కాకుండా యమ వైపు పద్దు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఖాతా కొనసాగింపబడుతుంది. రెండు వైపులా పద్దులు సమంగా సరిపోయినప్పుడే ఖాతా ముగిసిపోతుంది. సంస్కారాల విషయంలో అలాంటి సమత్వకం చాలా అరుదుగా సంభవిస్తుంది. ఐఎమ్ ది ఏన్షియంట్ వన్, ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై. నేను సర్వోన్నతుణ్ణి. ఐ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ యు. నేను మేల్కొల్పడానికి వచ్చాను. అంటే ఇలాంటి విషయాలు చేస్తాడు ఆయన. మేలుకోవాలని ఉద్దేశం ఉంటే మేలుకొలుపు అంటే ఏమిటి? బయటికి కాదు. జాగ్రత్త చేయడం అంటే బయటికి కాదు. ఈ విషయాలు తప్పు, ఈ విషయాలు మంచివి అని తెలియజేపడమే జాగ్రత్త చేయడం. ఇంకేమిటో కాదు మేలుకొలుపు అంటే. అందువల్ల అరుదుగా సంభవిస్తుంది. ఎందుకంటే ఏ సమయంలోనైనా మంచి లేదా చెడు సంస్కారం ఏదో ఒకటి ఆధిక్యంగా ఉంటుందట. మంచి కానీ చెడు కానీ ఏదో ఒకటి ఆధిక్యంగానే ఉంటుందట ఇప్పుడు మనకి. అందుచేత ఒక ఖాతాను కొనసాగించాలంటే జమ లేదా ఖర్చు పద్దుల్లో ఏదో ఒకటి రెండవ దానికంటే ఎక్కువగా ఉండాలి. అలాగే పరిమిత జీవాత్మ యొక్క జీవితం లేదా మంచి చెడు సంస్కారాల్లో ఏదో ఒకటి ఉండడం ద్వారా ఎక్కువగా ఉండడం ద్వారా కొనసాగింపబడుతుంది. జీవాత్మ మంచి లేదా చెడు సంస్కారాల్లో ఏదో ఒక దాన్ని అంటుపెట్టుకుంటుంది. దాని అంతిమ విమోచనం సాధ్యపడాలంటే మంచి చెడు సంస్కారాలు రెండు సమతూగి ఒకదానితో ఒకటి రద్దయిపోవాలి. ఈ రెండు సమానం అయిపోవాలి. అయిపోతేనే రద్దు అయిపోతాయి. ఆ రద్దవడమే మోక్షం, ఆ రద్దవడే కైవల్యం, ఆ రద్దవడమే బాబాతో ఐక్యం కావడం. ఇది మనం తెలుసుకోలేకపోతే మనకు ఎవరు తెలియజెప్తారు? చెప్పరు కదా. అందుకని బాబా మనకి ఈ ప్రవచనాల్లో ఇంత జాగ్రత్తగా ప్రతిదీ కూడా ఇలా తూకం వేసినట్టు చెప్తున్నాడు ఆయన. తూకం వేసినట్టే. ఎందుకంటే ఇది నాట్ అన్ ఆథర్, ఇది రెడీమర్, ఇది ఎవేకనర్. బాబా అంటే రెడీమర్, ఎవేకనర్. అందుకొచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ స్థితికి తీసుకెళ్తాడు ఆయన. తీసుకువెళ్ళడానికే వచ్చాడు. మనకి వెళ్ళాలని లేకపోతే ఆయన ఏం చేస్తాడు? మనం ఇష్టపడితే కదా తీసుకువెళ్తాడు. మనం ఇష్టపడకపోతే ఎలా తీసుకెళ్తాడు ఆయన? కనుక మనం ఇష్టపడాలి, మనం సిద్ధంగా అవ్వాలి. ఆ సిద్ధమైతే అప్పుడైనా తప్పకుండా మనల్ని ఆ దిశకు ప్రయాణం చేయిస్తాడు. దానికి మనం ఎప్పుడు కూడా ఆలోచించాలా. ఇంకెప్పుడు ఆలోచిస్తాము? రిటైర్మెంట్ అయిపోతుంది కూడా కొన్ని సంవత్సరాలు సాగిపోతే ఇంకా ఇప్పుడు ఆలోచిస్తాడు ఆడవాడు. అది బొంద ఆలోచిస్తాడు. భగవంతుడితో ఉండాలి అనేటటువంటి వివేకం, ఆ లక్షణం, ఆ ఉద్దేశం, ఆ పరితాపం, ఆ తపన ఇవన్నీ ఉన్నవాడికే అది ఏ ఏజ్లో ఏదో ఒక. అందుకే వయసు ఎందుకు అంత ఎక్కువ ఇచ్చాడు భగవంతుడు అంటే మనకి. ఏ వయసులోనైనా ఎప్పటికైనా వీడికి వచ్చి తేరుకొని నా వైపు చూస్తాడా, నన్ను కావాలనుకుంటాడా లేదా అన్నది బాబా మనకు అసలు ఇచ్చాడు. దీన్ని మనం ఏమో తెలియదు, ఎందుకు కనిపించలేదు మీకునా? మనం ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా మళ్ళీ జన్మెత్తవలసింది. అవతార్ మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి బాబాలోకి ప్రవేశించబోతున్నాం. ప్రభు చరిత్ర 7వ భాగంలో మనం నిన్నటి దినం 2726వ పేజీలో ఆపుకున్నాం. ఇప్పుడు కాస్త ముందుకు వెళ్దాం. చరిత్రలో కూడా మీకు సందేశాలు ఉన్నాయి. అంత సందేశాలు ఇందులోకి వచ్చే ప్రవచనాల్లోకి అదే సపరేట్ గా రాలేదు. అందులోనివే చరిత్రలో ఉన్నవే అందులోకి వచ్చాయి ప్రవచనాల కింద సపరేట్ గా. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ 2726వ పేజీలో మనం మీద పేరాలో ఏదైతే మనం ఆపుకున్నామో
అది కొంచెం ఒక 2 లైన్లు చదువుకొని ముందుకెళ్దాం. కోపంతో ఉద్రేకపూరితంగా మీరు విమర్శిస్తే అది ఎదుటి వాళ్ళు బాధపడుతుంది. కోపంతో ఉద్రేకపూరితంగా మీరు ఎదుటివాడిని విమర్శిస్తే అది ఎదుటివాడిని బాధపడుతుంది. అదే నీవు ప్రేమతో స్నేహపూర్వకంగా విమర్శిస్తే అంటున్నారు చూడండి. విమర్శ అంటే చాలా మందికి ఏమనుకుంటారంటే ఎత్తి చూపడం అంటారు. కాదు, మాట్లాడుద్ది ఎవరు? చూడండి ఎవరింట్లో మాట్లాడుతున్నారు. ఇంట్లో అందరినీ వాళ్ళని డౌట్ ఉన్న వాళ్ళని రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ అవుతారు. ఈ విమర్శ గురించి బాబా ఏం చెప్పారు? ఉద్రేకపూరితంగా మీరు విమర్శిస్తే, ఈ ఉద్రేకపూరితంగా ఉన్న విమర్శ ఎలా ఉంటుంది? భారతంలో ధర్మరాజు రాజసూయ యాగం చేసి ఆ యాగ ఫలాన్ని శ్రీకృష్ణుడికి ఇవ్వడానికని ఆహ్వానిస్తాడు. అక్కడికి ఒకడు వస్తాడు. శ్రీకృష్ణుడిని చాలా ఉద్రేకంగా విమర్శిస్తాడు. ఆ ఉద్రేకంగా విమర్శించడం వల్ల ఆయన సుదర్శన చక్రం ప్రయోగించి వాడి తల నరికేస్తాడు. అంత ఉద్రేకం మనిషిలో ఉండకూడదు. భగవంతు కోపం వచ్చినంత ఉద్రేకం కానీ మనలో ఉంటే మనకి అదే పని అవుతుంది. అయితే ఒక విషయం ఏమిటంటే, మీకు ఇందులో బాబా చెప్తున్న విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. గౌతమ బుద్ధుడు తన మండలి సభ్యులకు 12 ఆదేశాలు ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా వినండి. బాబా గౌతమ బుద్ధుడుగా వచ్చినప్పుడు 12 ఆదేశాలు ఆయన యొక్క శిష్యులకి, మండల సభ్యులకి ఇచ్చాడు. అందులో మొదటిది స్త్రీలను చూడకుండా జాగరూకులై ఉండడం. బాబా కూడా ఈ విషయంలో స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేశాడు ఆయన. ఎందుకు అది మీకు చెప్పక్కర్లేదు. ఎందుకు చెప్పక్కర్లేదంటే, స్త్రీ అనేటటువంటి ఆ శరీరం అది ఆకర్షణతో కూడుకున్నది, ప్రత్యేకమైనటువంటి శరీరం. దానికి ఆకర్షణ పడడం పెద్ద వింత కాదు, విచిత్రం కాదు. కానీ స్త్రీని స్త్రీలా కాకుండా ఆమెలో కూడా భగవంతుడు ఉన్నాడు అన్న ఉద్దేశంతో కానీ చూస్తే అప్పుడు ఆకర్షణ పోతుంది కదా. చూడలేం కదా. అసలు భగవద్భక్తుల్లో కూడా స్త్రీలని విమర్శించేవాళ్ళు, స్త్రీలని తక్కువగా చూసేవాళ్ళు, భర్తల్లో కూడా చాలా మంది మాట్లాడకుండా చాలా కంట్రోల్లో చేసేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నారు. అయితే ఇప్పుడు మారింది ప్రపంచం. సమానంగా పురుషులతో సమానంగా వాళ్ళు కూడా సంపాదన చేయడం, వాళ్ళు కూడా అన్ని స్వీకరించడం, అన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ఇప్పుడు కొంచెం తగ్గింది. అయితే ఇక్కడ బుద్ధుడు చెప్పింది స్త్రీలను చూడకుండా జాగరూకులై ఉండుట అన్నది ఇప్పుడు చెప్పబడిన ఏదైతే కొంచెం చెప్పామో వివరాలు, ఆ వివరాలకు సంబంధించింది కాదు. మనం చంచల బుద్ధి మనలో ఉంది. స్త్రీలకి ఉంది చంచల బుద్ధి, పురుషులకి ఉంది చంచల బుద్ధి. ఈ చంచల బుద్ధి ఉంటే మాత్రం దానికి ప్రేరణ కలిగించకూడదు, దాన్ని రెచ్చగొట్టకూడదు. ఆ రెచ్చగొట్టే పరిస్థితి వచ్చేస్తుంది.
పురుషుడు స్త్రీని చూసినా, స్త్రీ పురుషుడిని చూసినా, దానికి తోడు మనం మనం మన మనం మన దురదృష్టం ఏంటంటే మనకు వస్తున్న చిత్రాలన్నింటిలో కూడా ఇలాంటి రక్తగుండాలు చూపిస్తాడు. చివరికి భగవంతుడి చిత్రాల్లో కూడా చూపిస్తాడు. కాబట్టి ఇవన్నీ లేని రోజుల్లో బుద్ధుడు ఏం చెప్పాడు? స్త్రీలను చూడకుండా జాగరూకులై ఉండుట. లేస మాత్రంగా కూడా తన శిష్యులు కామానికి ఎరకాకూడదని ఆయన ఉద్దేశం. కామానికి ఎరైపోకూడదు మగవాడు. అంచేత అలా కనీసం స్త్రీల వైపు చూడకుండా ఉండగలిగితే వారు కామం నుండి రక్షింపబడతారని ఆయన ఉద్దేశం. ఒక రాక్షసుడు శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. ఇంకెవడో కాదు, రావణాసుడే. తపస్సు చేసి నారదుడి యొక్క ప్రేరేపణ వల్ల నీకేం వరం కావాలి కోరుకో అంటే నీ పక్కన నా పార్వతిని నాకు ఇచ్చి అన్నాడు. అంటే కామం ఎంత స్థాయికి వెళ్ళిపోద్దో చూడండి. అందుకని దీన్ని ఏమంటున్నారు బాబా, ఏం చెప్తున్నారు బాబా ఈ ఉదాహరణలో? తన శిష్యులు కామానికి ఎరకాకూడదని ఆయన ఉద్దేశం. అలా కనీసం స్త్రీల వైపు చూడకుండా ఉండగలిగితే వారు కామం నుండి రక్షింపబడతారని ఆయన ఉద్దేశం. దీనివల్ల తన శిష్యులు స్త్రీల సమక్షంలో ఉన్నప్పుడల్లా పిరికితనం అనే బలహీనతకు లోనవుతారని బుద్ధుడికి తెలుసు. కానీ కామం వల్ల వచ్చే ప్రమాదం కన్నా ఈ బలహీనత మేలును కూడా ఆయనకు బాగా తెలుసు. అంటే కొన్ని విషయాలు బాబా ప్రేమికులు లోతుల్లోకి వెళ్ళి చెప్పుకోవాలక్కర్లేదంటే చెప్పుకోక్కర్లేదు. కానీ కొన్ని సంఘటనలు చెప్పుకోవాలి అనేటువంటి పరిస్థితిని కల్పించాయి. ఏ మాట అయినా, ఏ విమర్శ అయినా ఇతరులను బాధించినప్పుడు అవి మంచివే. మాట అయినా, విమర్శ అయినా ఇతరులను బాధించకూడదు. కొంతమంది ఆపాదించుకుంటారు, దానికి మనమే చేయలేం. ఇలాగ మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు ఈయన నన్ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు, ఈయన అలా ఫలానా మనిషిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు అని అనుకొని వారికి ఇష్టం లేక వినడం తన మీద వేసుకుంటాడు. అలా వేసుకోవడం మరీ తప్పు. ఏ పుస్తకం చదివిన వాడైనా, ప్రవచనం చెప్పేవాడైనా, ఎవరైనా సరే జనరల్గా అందులో విషయాన్ని మీకు తెలియజేయడం, విషయంలో ఉన్నటువంటి రహస్యాలు మీరు తెలుసుకోవడం, ఆ విషయాన్ని మీరు ఆచరణలో పెట్టినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి కోసం చెప్తారు తప్ప ఎవరినో ఉద్దేశించి ఎవరినో టార్గెట్ చేసి మాట్లాడరు. కనుక అది మంచివే. తమాషా చేసుకోండి, హాస్యం ఆడండి, కానీ ఎవరిని నొప్పించకండి. తమాషా చేసుకోండి, హాస్యం ఆడండి, కానీ ఎవరిని నొప్పించకండి. మనం అందుకే భగవంతుడిని ఉదాహరణగా తీసుకోవాలా. సత్యాదేవికి శ్రీకృష్ణ పరమాత్ముడికి ఉన్నటువంటి ఆ ప్రేమ ఈ మూడుతో సాగింది. తమాషాలు, అలిబిరి ప్రేమలో తమాషా ఉంది, హాస్యం ఉంది, నొప్పించకుండా ఆ తమాషా హాస్యం ఉండేది. పరోక్షంగా చేయకండి, వెనక మాట్లాడుకోకండి. వెనకని కానీ మాట్లాడుకోవడానికి అలవాటు పడితే ఆడికి మొత్తం గతులే రావు. అందుకని బాబా పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా వద్దు, చెయ్యవద్దు అని వార్నింగ్ ఇచ్చారు. ఇతరుల లోపాలను పగతో, ద్వేషంతో కాకుండా ప్రేమతో చూపగలిగితే ఎంతో మంచిది. నాయన అసలు ఈ ప్రేమ అనేటటువంటి ఈ సాధనం ఏదైతే బాబా నుంచి మనకు వచ్చిందో, ఏదైతే ఇవ్వబడిందో, అది ఎవరు ఉపయోగించట్లేదు. అన్నీ ఉపయోగిస్తున్నా కానీ ఆ ప్రేమ అనే సాధనం ఉపయోగించడం లేదు. ప్రేమతో చెబితే ఎవరైనా వింటారు, లేదలా చెప్పడం కాకపోతే నోరు మూసుకొనుకోవడమే, ఏం మాట్లాడకూడదు. అంచేత ప్రేమతో వాదన చేయవచ్చు. మీ పూర్తి సామర్థ్యంతో ప్రయత్నిస్తూ నా ఇచ్చకు అనుగుణంగా, ఇక్కడ జాగ్రత్తగా చెప్పారు చూడండి, మీ పూర్తి సామర్థ్యంతో ప్రయత్నిస్తూ నా ఇచ్చకు అనుగుణంగా మీరు నడుచుకుంటే మీరు నాకు సహాయపడినట్టే. అన్నిటికంటే ముఖ్యంగా నీకు సహాయం చేయటకు
అని అంటాం మనం. ఇది ఏం సాయం చేస్తాం? ఆయనకి ఏం సాయం చేస్తాం? అది ఆయనే చెప్పాడు. పూర్తి సామర్థ్యం మనలో ఎంత అందరిలో కూడా సామర్థ్యం ఉంటుంది కదా, కాకపోతే కొంచెం పర్సంటేజ్లో ఉంటుంది. ఆ సామర్థ్యంతో ఎంత ఉంటే అంత ఆ సామర్థ్యంతో ప్రయత్నిస్తూ నా ఇచ్చకు అనుగుణంగా మీరు నడుచుకుంటే మీరు నాకు సహాయపడినట్లే, సంతోషపెట్టినట్లే. ఇతరులను నొప్పించడం అనే మీ ప్రియమైన అలవాటును వదులుకోండి. శరాగన్నారు బాబా, ఎంత సర్కాస్టిక్ గా అన్నాడు బాబా. ఇతరులను నొప్పించే ప్రియమైన అలవాటును వదులుకోండి, అదట మనకు ప్రియమట. సర్కాస్టిక్ గా అన్నాడు సరే బాబా. కామ క్రోధ లోభాలను జయించేందుకు పాటుపడండి. అసలు ఆ ప్రసక్తి ఉండకూడదు. నిగ్రహించడం అంటే ఇంతవరకు చేస్తున్న ఉన్నదాన్ని చేయకుండా ఉండడమే. నిగ్రహము అన్నటువంటి మాట ఉంది మనకి. ఈ ప్రతి సెంటర్లో కూడా 7 మెట్లలో నిగ్రహం అవుతుంది. ఆ నిగ్రహం ఎలాంటిది అంటే ఇంతవరకు చేస్తుంది మానవే, చేయకుండా ఉండడమే. నా విశ్వకార్యం అత్యంత ఉన్నతమైన నా త్యాగంపై ఆధారపడి ఉంది. నా ఆదేశాల్ని పాటించడం ద్వారా మీరు సులువుగా నా కోసం త్యాగం చేసేటట్టు చేస్తుంది. మీ ప్రయత్నంలో ఒకసారి విఫలమైన వదలకుండా మళ్ళీ ప్రయత్నించండి. ఇప్పుడు పుస్తకాలు చూసి చదవమని చెప్పారు బాబా ప్రేమికులకి అందరికీ కూడా, ట్రస్ట్ వాళ్ళు. ఈ పుస్తకాలు చూసి చదవండి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, పుస్తకంలో ఒక పేరా ఉందంటే అందులో చాలా అంతరార్థాలు ఉంటాయి. ఆ అంతరార్థాలు కూడా మనం చెప్పగలగాలని. అర్థాలు చెప్పకపోతే ఎవడనే చదివేస్తాడు పుస్తకం చూసి. మనం చదవక్కర్లే, ఒక ఆలోచన స్కూల్ చదివి రండి చదివిస్తాడు. పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు తలపడిపోయిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు చెప్పుకోవాలి పుస్తకం చూసి లోతుల్లోకి వెళ్ళకపోతే? అందుకని ఇంతవరకు చేస్తున్న దాన్ని చేయకుండా ఉండడమే. ఇంతవరకు అది జరిగింది. పుస్తకాలు చదవడం అంటే ఇప్పుడు కాదు, నాకు తెలిసి 1969 నుంచి సెంట్రల్లో జరుగుతూనే ఉంది. కానీ దాని లోతుల్లోకి తీసుకువెళ్ళి దీని అర్థం ఇది, బాబా ఎందుకు చెప్పారు, దీని ప్రయోజనం ఇది, బాబా ఎందుకు చెప్పారు చెప్పేవాళ్ళు చాలా 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 అరుదైపోయారు. నా విశ్వకార్యం అత్యంత ఉన్నతమైన త్యాగంపై ఆధారపడి ఉంది. నా విశ్వకార్యం అత్యంత ఉన్నతమైన నా త్యాగంపై ఆధారపడి ఉంది. మన కోసం ఆయన చాలా త్యాగం చేస్తున్నాడు. సహవాసులు త్యాగమే, ఉపవాసాలు త్యాగమే, మస్తు కార్యక్రమాలు త్యాగమే, నమజీవనం త్యాగమే, అనేకమైనటువంటి యాక్సిడెంట్, రెండు పెద్ద యాక్సిడెంట్లు త్యాగమే, శరీరం అంతా కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక అనారోగ్యం త్యాగమే, ప్రవాసాలు త్యాగమే, ఏకాంతవాసాలు త్యాగమే. ఇవన్నీ ఆయన చేసిన త్యాగాలు. అందులో త్యాగం ఏంటో మనం ఎప్పుడైనా, అందులో త్యాగం ఏముంటుందో తెలుసుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేసామా? ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తున్నారా మనకి? చెప్పడం. అందుచేత మనకి ఈ సాగేలో అనేటటువంటి ఈ కార్యక్రమం బట్టి ఇవన్నీ తెలుసుకోవడానికి బాబా అవకాశం ఇచ్చాడు. అయితే ఈ త్యాగాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు, ఎందుకంటే ఆయా సన్నివేశాలు చదువుకున్నప్పుడు అందులో ఉన్న త్యాగం మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. సరే, అది నా ఆదేశాన్ని పాటించడం ద్వారా మీరు సులువుగా నా కోసం త్యాగం చేసేటట్టు చేస్తుంది. నా ఆదేశాల్ని పాటించడం ద్వారా మీరు సులువుగా నా కోసం త్యాగం చేసేటట్టు చేస్తుంది. మీ ప్రయత్నంలో ఒకసారి విఫలమైనా వదలకుండా మళ్ళీ ప్రయత్నించండి. మీరు ఒక్కసారి కృతకృత్యులైతే నాకెంతో సహాయపడినట్లు అవుతుంది. 9 సార్లు పరాజయాన్ని పొంది ఒక్కసారి గెలిచినా అది కూడా నాకెంతో సహాయపడుతుంది. ఎవరికైనా జ్వరంగా ఉన్నా, ఒళ్ళు వేడెక్కి ఉన్నా, ఆకలిగా ఉన్నా, నవసగా ఉన్నా ఆ వ్యక్తి ఉద్యోగానికి లోనవుతాడు.
బాగా కోపం వస్తుంది. పంటి నొప్పితో బాధపడుతున్నప్పుడు ఇవన్నీ ఆయన పడ్డాడు, ఆయన అందుకొని చెప్తున్నాడు. పంటి నొప్పితో బాధపడుతున్నప్పుడు దేనికో ఒకదానికి ఉద్రేకపడతావు. మామూలు పరిస్థితుల్లో అలా ప్రవర్తించవు. పంటి నొప్పితో పోలిస్తే కామం, క్రోధం, లోభం చాలా భయంకరమైన వ్యాధులు. వాటి నుండి బయటపడే ప్రయత్నం చేయండి. ఈయన నిర్భవ ప్రేమతో చెప్పాడు. ఆ ప్రేమ వచనాల్ని మనం మళ్ళీ చెప్పేటప్పుడు మనం ఏమిటంటే కొంచెం ఆవేశంతో చెప్తాం. ఎందుకు? చెయ్యవలసింది ఇది అయి ఉండగా ఇంకో విధంగా చేస్తున్నాం మనం. పొందవలసింది ఒకటై ఉండగా ఇంకొకటి పొందుతున్నాం మనం. అందుకు ఆవేశంగా చెప్పవలసి వస్తుంది. లేకపోతే ఆవేశం అక్కర్లేదు, ఆలోచించాలి. అందుచేత ఆధ్యాత్మికతలో రాజీ ప్రసక్తి లేదు. అండర్లైన్ చేసుకోండి బుర్రలు. కొంతమంది అంటారు పర్వాలేదు మౌనం, మరి ఇంత టైం లేదు కాబట్టి మౌనం అక్కర్లేదండి. సర్దుకుపోతాం. ఆ సర్దుకుపోవడం తిరిగి దగ్గర సర్దుకుపోవడం, మన సొంత విషయాలు సర్దుకుపోవడం. అందుచేత ఆధ్యాత్మికతలో రాజీ ప్రసక్తి లేదు. చూడండి 27 27 27 27 9 9 ప్లస్ 18 809 3 3 3. నా పట్టుదలకి 3 కాళ్ళు అంటాడు ఒకడు. అంచేత ఆధ్యాత్మికతలో రాజీకి తావులేదు. ప్రతి కోరికను 100% సమూలంగా తుడిచిపెట్టేయాలి. ప్రతి కోరిక కూడా తుడిచిపెట్టేయాలి. మై వే ఈజ్ వే ఆఫ్ రిప్లేస్మెంట్. రిప్లేస్మెంట్ తుడిచిపెట్టాం. అసలు ఇప్పుడు ఇంకా కోరికలతో ఊగిసిలాగేటటువంటి మన సోదరులు సోదరీమణులు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ ఆయన ఇచ్చకి బద్ధులై ఉండడం లేదు, మనం కోరికలకు బద్ధులై ఉన్నాం మనం. కాబట్టి 100% ప్రతి కోరికను సమూలంగా తుడిచిపెట్టేయాలి. అనుభవించినా సరే త్యజించినా సరే ఏదో ఒకటి అవును లేదా కాదు అంతే. ఆయన తలకు పద్ధతి చేసింటే అవును కాదు అని ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఒక విషయంలో ఆదిని బాబా నిలదీశారు. లంపకాయ కొట్టుమరింది. నువ్వు మానేస్తావా లేదా అన్నారు. 2 చేతులు జోడించి మానలేను బాబా అన్నాడు. శ్రీకేరాని మ్యాన్ ఆఫ్ విజడమ్, విజ్ఞాన ఖని, కానీ అసక్తుండి బాబా అనిచ్చాడు. సరే బాబా క్షమించాడు. ఆదికి ఆ మాత్రం అవకాశం ఇచ్చినందువల్ల బాబా కూడా దాన్ని ఒకనొక సందర్భంలో ఆచరించవలసి వచ్చింది. భగవంతుడిని భగవంతుడిగా కాక మెహర్ బాబాగా చూసామా మనం? మెహర్ బాబాగా మానవుడిగా చూసామా? మన కార్యంలో ఉన్నటువంటి రహస్యాలు మనకు అర్థం కావు. మెహర్ బాబా అంటే ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. ఆయన తనకు తాను పెట్టుకోలేదు. ఎవరు పెట్టారు? సయ్యద్ సాహెబ్ అని ఒక ముస్లిం పెట్టాడు. సో దట్ ముస్లిం అయి ఉండి మెహర్ అంటే ప్రేమ, బాబా అంటే తండ్రి కాబట్టి తండ్రి అన్న పేరు పెట్టాడు అని మనం సరిపెట్టుకుంటున్నాం. కానీ మెహర్ బాబా అని ఎప్పుడైతే అంటామో దానికి మానవ సంబంధమైనవన్నీ అంటకట్టబడతాయి. కనుకనే ఎస్వి రంగారావు లాగా ఉన్నాడని ఒకడు, అల్లా యాక్టర్ లాగా ఉన్నాడని ఒకడు ఇలా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అందుకే మెహర్ బాబాని మనం మెహర్ బాబాగా కాకుండా భగవంతుడిగా అర్థం చేసుకోవాలా, సర్వోన్నతుడిగా అర్థం. అందుకే నేను ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ దే అన్నాడు. నేను సర్వోన్నతుడిని అన్నాడు. సర్వోన్నతుడిగా అర్థం చేసుకోండి.
ఆ సర్వోన్నతుడు ఇలా మాట్లాడతాడు, ఆ సర్వోన్నతుడు ఇలా చేస్తాడు అంటే ఎవరండి ఆ సర్వోన్నతుడు అని అడుగుతాడు వినవాడు. ఆయన పేరు మాత్రం మెహర్బాన్ షరియార్జీ ఇరానీ, జన్మనామధేయం. కానీ ఆయనకి ఒక ముస్లిం మెహర్ బాబా అని పెట్టాడు. కాబట్టి ఇలా పెట్టించుకోవడానికి అతీతుడు, రూపానికి అతీతుడు, గోత్రానికి అతీతుడు, అన్నిటికీ అతీతుడు, అయినా వ్యవహరింపబడడం కోసం ఆ విధంగా ఒక ప్రేమికుడిని ప్రేరేపించి మెహర్ బాబాగా ఆయన చలామణి అవుతున్నారు అని చెప్పాలి. అంత ఆ మన్నాడు బాబా పురుషమండలి వారికి ఇలా వివరించారు. ఈ ఆదేశాలను తీవ్రంగా తీసుకుని ఖచ్చితంగా పాటించాలి. ఇక్కడ ఐఎంపీ అని పెట్టుకోండి, ఇంపార్టెంట్ అనేసి 27 పేజీలో మీద నుంచి 2వ పేరాలని వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి, వి ఇంపార్టెంట్ అనేది. తరువాత అదే రోజు యుద్ధాన్ని గురించి శ్రీలకు వివరిస్తూ బాబా ఇలా చెప్పారు. ఈ యుద్ధం ఒక పెద్ద నాటకం. కథానాయకుడు, కథానాయిక, ప్రతినాయకుడు అంతా తమ తమ పాత్రలను నాటకంలో పోషిస్తున్నారు. భగవంతుడు ఆడించే ఈ నాటకంలో ప్రతినాయకుడి పాత్ర హిట్లర్ పోషించడంలో అతను తప్పేమీ లేదు. అతను తన పాత్రను చక్కగా పోషిస్తున్న విషయం బాగుంది. ప్రతినాయకుడు, నాయకుడు, దేవతలు, దెయ్యాలు ఇలా ప్రతి పాత్రలో సమగ్రంగా నటించిన వారు ఎవరైనా నాకు ఇష్టమే. 1 సంవత్సరం పాటు శ్రీమండలి వారు అనుసరించవలసిన విధులు మరియు వ్యక్తిగత ఆదేశాల జాబితాలను బాబా వాళ్ళకి అందజేశారు. ఈ సంవత్సర కాలం అంతా మౌనం పాటించమని నడిన్ టాల్స్టాయ్, ఐరన్ బిల్లు, మన్సారీ, కర్మన్ మాసులకు బాబా సూచనలు ఇచ్చారు. సంవత్సర కాలం మౌనం పాటించమని ఎవరెవరికి? నడిన్ టాల్స్టాయ్, ఐరన్ బిల్లు, మన్సారీ, కర్మన్ మాసులకు బాబా సూచనలు ఇచ్చారు. 10 మైళ్ళ దూరంలో ఉన్న కొండ పేరు అంకాయి. అక్కడే అగస్త్య మహర్షి కఠోరమైన తపస్సు చేశాడు. ఉపాసన మహారాజు కూడా అక్కడ కొంతకాలం ఏకాంతవాసం చేశాడు. ఆ ప్రదేశం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉందని బాబా విశదపరిచారు. కొండ పేరు అంకాయి, మన్మాడికి 10 మైళ్ళ దూరం. చదివాం కదా, అక్కడ తిరుపతికి చూస్తాం మనం. ఎలాగో ఒకటే తిరగాలి, కానీ ఏం పొందామని ఆలోచించాం. బాబా లాగా మనం ప్రయాణాలు చేయాలంటే చేయలేము. బాబా ప్రయాణాలు బాబావే. ప్రపంచ శాంతి కోసం, ప్రపంచాన్ని ముందుకు నడిపించడం కోసం, ఆధ్యాత్మికతలో ఒక నూతనత్వాన్ని ప్రవేశపెట్టడం కోసం ప్రేమ అనేది ప్రపంచానికి పంచాలి, ప్రేమ మధువు అందించాలి. అంచేత ఆయన ప్రయాణాలన్నీ చేశాడు. మనకెందుకు ప్రయాణాలు? మనమే చేస్తాం. ఎక్స్కర్షన్స్, చిన్నప్పుడు ఎక్స్కర్షన్స్, ఆ తర్వాత పిక్నిక్లు. ఇవన్నీ దేనికి? ఉల్లాసానికి. అంతే తప్ప ఆధ్యాత్మికంగా విలువ లేనివి. అందుచేత మన్మాడికి 10 మైళ్ళ దూరంలో ఉన్న కొండ పేరు అంకాయ్. అక్కడే అగస్త్య మహర్షి కఠోరమైన తపస్సు చేశాడు. ఉపాసన మహారాజు కూడా అక్కడ కొంతకాలం ఏకాంతవాసం చేశాడు. ఆ ప్రదేశం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉందని బాబా విశదపరిచారు. పాపా దస్తావాలను, కాకాబరియాను అంకాయ్ కొండ మధ్యకు పంపించారు. ఆ కొండ పైన కొన్ని గుహలను సందర్శించి వారిద్దరూ జూలై 28 ఆదివారం తిరిగి మెహరాబాద్ వచ్చేశారు. పాపా దస్తావాలా లీడర్ బాబానంద్ సావక్ల బృందాన్ని 1 సంవత్సరం పాటు అంకాయ్ గుహలో ఉండేందుకు బాబా జూలై 30న వారందరినీ అక్కడ పంపించారు. ఈ కార్యక్రమం బాబా మెహరాబాద్ నిర్వహిస్తున్న ఏకాంతవాసము ఒకేసారి జరిగాయి. ఒకసారి మనం డీప్ గా ఆలోచిద్దాం. ఈ అంకాయ్ కొండలకి బాబా ఏమో వీళ్ళని పంపించారు. పాపా దస్తావాలని, గుస్తాజీని, ప్లేడర్ని, బాబానందని, సావక్ల బృందం పంపించారు. సంవత్సరం పాటు అక్కడ ఆ గుహలో ఉండేందుకు. వెంటనే చదివాము, మనం ఇళ్ళ గుహలో ఉంటే బాగుందేమో అన్న ఆలోచన వస్తుంది. అలా రాకూడదు. నువ్వు గుడికే రావడానికి టైం లేదు, ఇంట్లో ఉండడానికి టైం లేదు, సొంత పనులు చేసుకోవడానికి టైం లేదు, బాబా పుస్తకం చదవడానికి టైం లేదు. నువ్వు ఎందుకు తిరగడం? నీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవడం? అందుచేత ఈ సహజీవనం బాబా పెట్టిన ఉద్దేశం కూడా మనం ఆయన యొక్క చరిత్రలు కానీ ఆయన సందేశాలు కానీ పూర్తిగా తెలుసుకోం కాబట్టి తెలుసుకున్నట్టు అది ఆయన ఉద్దేశం. అందుకు మనకి కూర్చోబెడుతున్నాడు ఆయన. అందుచేత
ఈ కార్యక్రమం బాబా మెహరాబాద్ లో నిర్వహిస్తున్న ఏకాంతవాసం ఒకేసారి జరిగాయి. అప్పటికే గుస్తాజీ మౌనం పాటిస్తున్నాడు. లీడర్ బాబానంద్ సావుకులను కూడా మౌనం పాటించమని బాబా ఆదేశించారు. వారి తరపున మాట్లాడే ప్రతినిధిగా పాపా జస్సావాలా వ్యవహరిస్తాడు. అందరూ పాపాకు విధేయులుగా ఉండాలని బాబా సూచించి వాళ్లను బాగా చూసుకోమని పాపాకు ఆదేశాలు ఇచ్చారు. అంకాయికి బయలుదేరే ముందు వాళ్ళంతా తయారవుతుండగా కొండపై నువ్వు చేసే సాధన ఫలితంగా నీకు ఆధ్యాత్మిక పురోగతి సిద్ధిస్తుంది అని పాపాను ప్రోత్సహిస్తూ బాబా చెప్పాడు. రామేశ్వరం పండరీపూర్ తీర్థయాత్ర ముగించుకొని స్వామి బాబానంద్ బెంగళూరు వచ్చి అక్కడే ఉండిపోయాడు. అక్కడ నుంచి మండలతో మెహరాబాద్ వచ్చాడు. భైరమంగళ కేంద్ర నిర్మాణ పనులు మందకుడిగా కొనసాగుతున్న వల్ల పాద్రి, నవరోజీ, మురళీ కాలే, ఆది సీనియర్, డాక్టర్ ఘని, దత్తు, మహేందర్జీ మరియు సిద్ధు నిర్మాణ పనులను చూసుకునేందుకు ఇంకా బెంగళూరులో ఉన్నారు. మెహర్ బాబా పేరున ప్రచురించిన సాహిత్యాన్ని ప్రజల మధ్య పంచిపెడుతూ చాంజీ బొంబాయిలో ఉన్నారు. మెహరాబాద్ లోని ఉన్మత్తుల ఆశ్రమానికి జగన్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అతడు తన భార్య పిల్లలతో ఆరంగంలోని ఫ్యామిలీ క్వార్టర్స్ లో ఉంటున్నాడు. కొండ మీద ఉన్న మస్తు ఆశ్రమ నిర్వహణను బయటకు చూస్తున్నాడు. పెండు, శైలర్, హోమి, డాంకిన్, నీలు, మాసాజీ, కాకు, కాళేమామ, అతని సోదరుడు అన్నా కాళే వీరంతా దిగువ మెహరాబాద్ లో ఉంటున్నారు. మాసాజీ, కాళేమామ, అన్నా కాళేలకు ఆగస్టు 1 నుంచి మౌనం పాటించమని ఆదేశాలు ఇచ్చారు. 1940 ఆగస్టు 1 గురువారం నాడు సాయంకాలం 4 గంటలకు మెహరాబాద్ కొండపైన బస్సు ఆశ్రమంలో బాబా ఏకాంతవాసంలోకి వెళ్లారు. నీళ్లు మాత్రమే తాగుతూ రోజంతా ఉపవాసం ఉన్నారు. ఆ తరువాత కొంతమంది ప్రేమికులకు సూచించినట్టు కూడా బాబా రోజుకు ఒకేసారి భోజనం తీసుకునేవారు. ఉత్తరాలు, టెలిగ్రాములు, సందేశాలు తీసుకుని విష్ణు బాబా వద్దకు వెళ్లేవాడు. అతను తప్ప మరి ఇంకెవరూ మండలి కూడా బాబాను చూడడానికి వీల్లేదు. ఉత్తర ప్రత్యుత్తరాలు నిలిపివేయడంతో రోజుకి 5-6 ఉత్తరాలు కూడా వచ్చేవి కావు. అందుచేత విష్ణు రోజుకి ఒక్కసారి ఉదయం పూట బాబా దగ్గర ఒకవేళ ఏదైనా టెలిగ్రామ్ వచ్చినట్లయితే మళ్ళీ వెళ్ళేవాడు. అప్పుడప్పుడు బెంగళూరు నుండి ఆది సీనియర్ ఉత్తరం రాసేవాడు. కానీ బాబా ఉత్తరాలకు కవర్లు కూడా విప్పేవాడు కాదు. ఉత్తర ప్రత్యుత్తరాలు నిలిపేసిన ఇంకా ఆది సీనియర్ ఎందుకు ఉత్తరాలు రాస్తున్నాడు అని అడిగేవారు. ఏకాంతవాసంలో విష్ణుతో పాటు బాబాను చూసే అదృష్టం పొందినవాడు కేవలం 22 ఏళ్ల యువ పరిచారకుడు కాశ్యా ఎస్ కాంబ్లే ఒక్కడే. అతడు ప్రతిరోజు ఉదయం 8:30 డైలీ టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పేపర్ను తీసుకెళ్లి బాబాకి ఇచ్చేవాడు. బాబా మాత్రం మెహరాబాద్ లోని స్త్రీ పురుష మండలి సభ్యుల ఆరోగ్యం గురించి, వాళ్ళ పనులు, విధులు, కార్యకలాపాల గురించి ప్రత్యేకంగా విష్ణుని అడిగి తెలుసుకునేవారు. బాబాకు కృష్ణ, టీ, ఆహారం, నీళ్లు తీసుకెళ్లి ఇచ్చేవాడు. కానీ ఆ సమయంలో బాబాను చూసేవాడు కాదు. బాబా ఏకాంతంగా వస్తు కార్యక్రమంలో పూర్తిగా లీనమై బయట ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఈ దిగువ సమయాల్లో లోనికి అంటే వస్తు ఆశ్రమంలోనికి రావచ్చని కృష్ణ సూచనలు ఇచ్చారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు బాబా టాయిలెట్ ను స్నానానికి సిద్ధం చేయడం, ఉదయం 7 నుంచి 5 నిమిషాలు మాత్రమే టీ తేవడం, బట్టలు ఉతకడానికి తీసుకెళ్లడం, ఉదయం 7:30 నుంచి 9 వరకు టీ పాత్రలు వెనక్కి తీసుకెళ్లడం, బాబా దొడ్డిని శుభ్రం చేయడం, చట్టీ శుభ్రం చేసి అతని స్నానం, టిఫిన్, టీ ఏర్పాటు చేయడం, బాబా మంచినీళ్ళు పెట్టి పాచి గిన్నెలు వెనక్కి తీసుకెళ్లడం, బాబా గదిని శుభ్రం చేయడం, మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలు మాత్రమే బాబాకు భోజనం తేవడం, 4 నుంచి 5 గంటల వరకు బాబా పక్కన సర్ది పెట్టి భోజనం ప్లేటు, పాత్రలు మళ్ళీ వెనక్కి తీసుకెళ్లడం, చట్టీ బాబాకు భోజనం ఏర్పాటు చేయడం, 6 గంటల 10 నిమిషాలు బాబాకు టీ, ఉతికిన బట్టలు తీసుకురావడం, 6:30 15 నిమిషాల్లో టీ పాత్రలు తీసుకెళ్లడం, బాబా లెట్రిన్ శుభ్రం చేసి లాంతలో వెళ్తి పెట్టడం. బాబా తన గదిలో ఉండేవాడు కాదు. నలుగురు వ్యక్తులు మస్తులకు స్నానం చేస్తూ ఏకాంతంగా చట్టీ బాబాతో పనిచేస్తూ మస్తు ఆశ్రమ ప్రాంగణంలో తిరుగుతూ ఉండేవాడు. మస్తు ఆశ్రమ ప్రాంగణంలోకి కృష్ణ అడుగు పెట్టగానే బాబా అతనికి కనిపించకుండా చాటుకు వెళ్ళేవాడు. ఏకాంతంలోకి వెళ్లే ముందు బాబా స్త్రీలను 3 బృందాలుగా విభజించాడు. ఒక బృందంలోని వారు వేరే బృందంలోని వారితో మాట్లాడకూడదు. వాళ్ళ మధ్య సమాచారాన్ని
విక్కిడేవి అందజేస్తుంది. ఈ 3 బృందాల కోసం పై అంతస్తును చిన్న చిన్న గదులుగా విభజించాడు. బాబా ప్రతి గురువారం 1:30 నుండి రాత్రి 8 గంటల మధ్య శ్రీమండలి ఉండే చోటుకు వెళ్ళేవారు. తన ఏకాంత సమయంలో ప్రతిరోజు భగవంతుని సప్తనామాలను తన ఏకాంత వాసంలో సప్తనామాలను మంది బాబా శ్రీలకు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 4:30 నుండి 7 వరకు, ఉదయం 9 నుండి 3 వరకు మరియు రాత్రి 8 నుండి మౌనాన్ని పాటించమని వారికి ఆదేశాలు ఇచ్చారు. ఈ సమయంలో బాబా వస్తుకార్యంలో మునిగి ఉండేవారు. బయట నుండి ఎటువంటి శబ్దాన్ని కూడా బాబా సహించరు. అందుకే వారిని మౌనం పాటించమని ఆదేశించారు. ఆగస్టు 8న బాబా శ్రీమండలి వరకు వచ్చారు. ఆ సమయంలో ఎక్కువగా శరీరం కరీం గురించి వారికి చెప్పారు. కలకత్తా వచ్చిన ఈ కొత్త వ్యక్తి చాలా అరుదైన వాడు. అతనున్న చైతన్య స్థితి కోసం రామకృష్ణ పరమహంస, వివేకానందులు ఎంతో తప్పించారు. కరీం బాబా ఇప్పుడు దేనికి కోరలేదు. ఇక్కడ మీకు అంటే మనం ఇప్పుడు ఇక్కడ మనం ఆపుతున్నాం. మళ్ళీ రేపు కలుసుకొని చెప్పుకుంటాం. ఈలోగా మీ అందరికీ విన్నపం ఏంటంటే, మనం అంతా పెద్దవాళ్ళు, ఎవరికి ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు. ఆ పిలుపు వచ్చే లోపుని మన కంఠం నుండి, మన నోటి నుండి బాబా మెహర్ బాబా అనేటువంటి శబ్దం రావాలి. మనకు ఆలోచనలు శూన్యం కావాలి. ఒక్క మెహర్ బాబా శబ్దం మాత్రమే వినబడాలి. మెహర్ బాబా గురించి ఆలోచన రావాలి. మెహర్ బాబా గురించి ఆలోచిస్తూ ఆ ప్రభువు నామస్మరణ చేస్తూ చనిపోవాలి. ఇది ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేయకపోతే చనిపోయే టైంకి బాబా జ్ఞాపకం రాకపోవచ్చు. ఇంచేత మనం ప్రేమ పరిధిలో ఉంటూ ఆకర్షణకు చాలా లోనైపోయాం. ఈ ఆకర్షణలు పోవాలి, బలహీనతలు పోవాలి, భయం పోవాలి, నిర్మలత్వం రావాలి, కపటం అనేది ఉండకూడదు. ఇవన్నీ ఈలోగా మళ్ళీ మనం వీటిని విధంగా మనల్ని మనం రిపేర్ చేసుకొని ఆ ఆఖరి పిలుపు కోసం నిర్మలంగా ఉండి ఒకే ధ్యేయంతో, ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్, ది గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బికమ్ వన్ విత్ గాడ్ అని బాబా చెప్పినట్టుగా మనం ఆయన నామాన్ని చేస్తూ, ఆయన రూపాన్ని మన యొక్క కళ్ళల్లో నిలుపుకొని, ఆయన నామం చేస్తూ, నామాన్ని స్మరిస్తూ గట్టిగా స్మరించుకొని అలాగ ఊపిరి వదిలేయాలి. అలాగా మనకి బాబా ఒక విధంగా చెప్పాలంటే మనల్ని మలసమని ఆ విధంగా మనం తయారవ్వాలని కోరుకుంటూ, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ